profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ పాజిటివ్గా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ ఆఫ్ కోర్స్ ఇవి. నిఫ్టీ 9985 ఇంకా 20 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఓపెనింగ్ సమయానికి ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుందనేది చూడాలి. డాలర్తో రూపాయి మాత్రం 64.40 ఈ స్థాయి దగ్గర ప్రారంభమైంది. అండ్ నిఫ్టీ సెన్సెక్స్ల ఓపెనింగ్ కోసం మరికొద్ది సమయం మనకు పరిస్థితి అర్థమవుతుంది. ఈలోగా కొన్ని ఈమెయిల్స్ చదవడం ప్రారంభిద్దాం. నరేంద్ర కుమార్ మెయిల్ పంపించారు. పుంజ్ లాయిడ్ లాంగ్ టర్మ్ కోసం కొంటారట, కొనుక్కోవచ్చా? No, I don't think so అండి. పుంజ్ లాయిడ్ కంటే దెర్ ఆర్ బెటర్ చాయిసెస్ విద్ ఇన్ ద సేమ్ సెక్టర్ కూడా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందింది. పుంజ్ లాయిడ్లో గతంలో మనం చూసాం, నాట్ ఓన్లీ ఇండియాలో, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళకి చాలా హెడ్ విండ్స్ ఫేస్ చేశారు, ఈవెన్ ఇన్ ద గల్ఫ్ రీజన్. సో ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్ దాన్ పుంజ్ లాయిడ్. మేబీ లైక్ ఏ జేఎంసీ కానివ్వండి, లోకల్ కంపెనీస్ పిఎంసీ ఇన్ఫ్రా, ఇటువంటి రీసెంట్ టైమ్స్లో దే హ్యావ్ గాన్ అప్ షార్ప్లీ. బట్ స్టిల్ ఐ థింక్ చాలా స్టీమ్, కేఎన్ఆర్, ఇటువంటి స్టిల్ దెర్ ఆర్ గుడ్ కంపెనీస్. So one should buy into companies like that in 2-3 price points. వడ్డాది శ్రీనివాస్ మెయిల్ పంపించారు. కొత్తగా వస్తున్నారట మార్కెట్లోకి, కొంత అనాలిసిస్ చేశారట. చేసి లాంగ్ టర్మ్ 2 years కోసం ఫెడరల్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, హడ్కో ఆర్ హుద్కో, ఈ 2 సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 4 సెలెక్ట్ చేస్తున్నారు. ఎలా ఉంటాయి లాంగ్ టర్మ్ కోసం? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి, బట్ ఐ థింక్ కాన్సన్ట్రేషన్ అనేది హౌసింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో ఫైనాన్స్లో ఉంది. సో ఇతరత్ర కొద్దిగా ఆటోమొబైల్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, బ్రాండెడ్ అపారెల్స్ కానివ్వండి, ఇటువంటి ఏదైనా 1 or 2 అదర్ సెక్టర్స్ కూడా ఉంటే మంచిది. బట్ డెఫినెట్లీ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్. బట్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి బెస్ట్ నెక్స్ట్ 6 months కొద్దిగా ఎస్ఐపి చేస్తే ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నా, మార్కెట్ ఒక 10,000 లెవెల్కి వచ్చింది కాబట్టి ఇన్ కేస్ దెర్ ఆర్ కరెక్షన్స్ మీకు యావరేజ్ కాస్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. కృష్ణకుమారి మెయిల్ పంపించారు. రేణుకా షుగర్స్ కొన్నారట 6 సంవత్సరాల క్రితం 68 రూపాయల్లో. ఇంకా వెయిట్ చేస్తారట, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఐ థింక్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. రేణుకా షుగర్ స్పేస్లో చూస్తే కనుక వీకెస్ట్ స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 100 రూపీస్ 2010లో ఉండేది. సో 7 yearsలో యాజ్ లో యాజ్ 7 రూపీస్ వచ్చి ఒక కన్సాలిడేషన్ నుంచి మేబీ కొద్ది అప్ ట్రెండ్లోకి రావడం చూస్తున్నాం స్టాక్. బట్ 66-68 వస్తుందా? ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే దీనిలో 28 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్స్లో. అదేవిధంగా 33 నుంచి 35 మధ్యలో ఒక గ్రేట్ రెసిస్టెన్స్ ఉంది స్టాక్లో. సో నా ఉద్దేశంలో మీరు షుగర్ స్పేస్లోనే ఉండాలి అనుకుంటే కనుక పర్ఫార్మింగ్ షుగర్స్ లైక్ ద్వారకేష్ ఇలాంటి స్టాక్స్లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అదర్వైజ్ ఈ స్టాక్లో ఐ డోంట్ థింక్ మీకు నెక్స్ట్ 1.5 yearలో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ లేదు. సో రేణుకా షుగర్స్ ఇన్ కేస్ 33 నుంచి 35 మధ్యలో వస్తే కనుక ఒకసారి లాస్ ఉన్నా ఎగ్జిట్ అయిపోయి పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ సెక్టర్స్ కానీ, బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ స్టాక్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏఎస్ రెడ్డి అడుగుతున్నారు. టాటా మోటార్స్ డివిఆర్ 269లో కొనారట ట్రేడింగ్ కోసం. నువ్వు నిన్ననే ఒక బ్రేక్ డౌన్ రావడం చూసామండి టాటా మోటార్ డివిఆర్లో. సో ప్రాబ్లీ స్వింగ్లో ఏదైతే ఉందో 261 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో 268 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీరు షార్ట్ టర్మ్ కోసం టాటా డివిఆర్ కొన్నారు కాబట్టి స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి, క్లోజ్ బిలో 260. అదేవిధంగా మార్కెట్ కొద్ది పుల్ బ్యాక్ వచ్చి ఇది 200-day మూవింగ్ యావరేజ్ నియర్ బై వస్తే కనుక విచ్ ఇస్ 288. సో ఐ థింక్ అక్కడ మీరు డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. రాజేశ్వరరావు అడుగుతున్నారు. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ 95లో చాలా కాలం క్రితం కొనారట. దీని నుంచి ఏదైనా వేరే కౌంటర్కి షిఫ్ట్ కావచ్చా? ఈ స్టాక్ చూస్తే కనుక ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం అండి. వాల్చంద్ నగర్ 116 నుంచి ప్రాబ్లీ 3 month హై ఏదైతే 191 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కొంచెం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఒక కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఒక్కోసారి రిస్క్ కూడా తక్కువ ఉంటుంది ఇలాంటి స్టాక్స్లో. సో ప్రాబ్లీ ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి అరౌండ్ 170 నుంచి 190 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. తరుణ్ కుమార్ అడుగుతున్నారు. మారుతి సుజుకి, పిరమల్, ఈ రెండింటికి ఎంట్రీ ప్రైస్ ఎక్కడ రికమెండ్ చేస్తారు? ఎంట్రీ ప్రైస్ అంటే జనరలీ 20-day మూవింగ్ యావరేజ్ అని చెప్తామండి. బట్ అగైన్ మారుతికి చాలా దగ్గరలో ఉంది 20-day మూవింగ్ యావరేజ్, విచ్ ఇస్ 7451, అంటే 50-60 రూపీస్ ఇక్కడ నుంచి పడతాయి. బట్ అగైన్ మీకు 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఉండాలి ఇలాంటి స్టాక్స్లో. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఈ స్వింగ్లో విచ్ ఇస్ 7445. సో ఆల్మోస్ట్ మనకి ఎక్కడైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది అంటే 50-60 రూపీస్ కింద. అండ్ సెకండ్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి 7157. సో 300 రూపీస్ కరెక్షన్, ప్రాబ్లీ స్టాక్ ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఫుల్లీ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మారుతిలో. అదేవిధంగా పిరమల్ ఎంటర్ప్రైజ్ కూడా ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక సైడ్ వేస్ జోన్లో ఉంది స్టాక్.
సో ఆల్మోస్ట్ ఇది 3088 పీక్ వెళ్ళటం చూసాం మనం లాస్ట్ మంత్లో. నా ఉద్దేశంలో స్వింగ్లో ఈజ్ ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ 2742. అంటే ఇక్కడ నుంచి ఒక 200 రూపీస్ పడితే కనుక ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఉంది దానికి. అండ్ బేసికలీ మే లోస్ ఏదైతే ఉందో 2615 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ ఈ స్టాక్లో కూడా ఫస్ట్ ప్రైస్ పాయింట్ నాట్ టు మిస్ అవుట్, 30% ఇక్కడ కొనండి. 200 రూపీస్ పడితే ఫర్దర్గా మీరు 2 ప్రైస్ పాయింట్స్లో ప్రీమియం ఎంటర్ప్రైజ్ యాడ్ చేయొచ్చు. నరహరి అడుగుతున్నారు, ఎల్ఎన్టీ 3 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, 890 రూపాయలు యావరేజ్ ప్రైస్, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఇట్స్ అ బై అండి, ఎందుకంటే ఇట్స్ యాక్చువల్లీ ద ప్రాక్సీ. ఎల్ఎన్టీ అనేది మనకి ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఎప్పుడైతే పెరుగుతుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెడితే ఈ రోజుల్లో మళ్ళీ డిఫెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ బిజినెస్ ఫర్ ఎల్ఎన్టీ అండి త్రూ సమ్ ఆఫ్ దేర్ సబ్సిడరీస్. సో ఎల్ఎన్టీ ఈజ్ యాక్చువల్లీ ప్రాక్సీ ఫర్ ద ఇండియన్ ఎకానమీ స్ట్రెంగ్త్. సో ఎవ్రీ డిక్లైన్లో మీరు కొనొచ్చు. గతంలో 800 రూపీస్లో కొన్నారు 300 షేర్, దట్స్ అ గుడ్ ఐడియా. లాంగ్ టర్మ్కి యూ కెన్ స్టిల్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండి. తర్వాత సత్యనారాయణరావు, మిందా ఇండస్ట్రీస్ 623 రూపాయలు కొన్నారు, 1 ఇయర్ హోల్డ్ చేయొచ్చా? 1 ఇయర్ ఐ థింక్ ఈజ్ ఎ షార్ట్ స్పాన్ అండి. మిందా కార్ప్, మిందా ఇండస్ట్రీస్ రెండు కూడా వాళ్ళ సేమ్ కంపెనీకి చెందినవి, అసోసియేట్ కంపెనీస్. బట్ మిందా ఇండస్ట్రీస్ ఈజ్ ఎ స్ట్రాంగర్ కంపెనీ. బట్ నెక్స్ట్ 1 or 2 years మోస్ట్ ఆఫ్ ద ఆటో యాన్సిలరీస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి మీరు ఇఫ్ యూ వాంట్ అబౌట్ 10-12% కైండ్ ఆఫ్ రిటర్న్, ఎక్కడైనా షార్ప్ జెమ్స్ వస్తే ఒకసారి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే 1 ఇయర్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ దట్స్ అ బెటర్ ఐడియా. ఇఫ్ యూ హ్యావ్ ఎ 2-3 year వ్యూ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. అపోలో టైర్స్లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు రాజు, 1 ఇయర్ కోసం చేయొచ్చా? నో, ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి. టైర్ స్పేస్లో ఉండాలంటే గో విత్ ద లీడర్, ఎందుకంటే మనకి హయ్యర్ హైస్ ఫార్మేషన్ ఈ స్టాక్లో రావట్లేదు. సో ప్రీవియస్లీ ఇట్ వాస్ 265, 270. సో నా ఉద్దేశంలో వీ షుడ్ గో విత్ ద లీడర్ 1 ఇయర్ కోసం, కాబట్టి ఎంఆర్ఎఫ్ ఈస్ ఎ గుడ్ ఐడియా. చంద్రమోహన్ బెంగళూరు నుంచి, మార్కెట్ ప్రీమియమ్స్ వివరాలు ఎక్కడ దొరుకుతాయి ఐపీఓకి లిస్టింగ్కి ముందు? సో కొన్ని వెబ్సైట్స్లో ఎక్కడో దొరుకుతుంటాయండి, వీటిని మీరు అంతగా ఫాలో అయ్యి ఐపీఓస్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఇంకా గ్రే మార్కెట్ ఎందుకు తినబోతూ కూర్చోడటం ఎందుకు, ఎలాగూ లిస్ట్ అవుతుంది కదా. సో ఎక్కడైనా మీరు ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా? నో, ఐ డోంట్ ట్రాక్ దట్ అండి. సో మార్కెట్స్ బులిష్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి రకరకాల ఆసక్తి అంతా వ్యక్తం అవుతూ ఉంటుంది. మార్కెట్ మళ్ళీ కొద్దిగా ఒకవేళ ఏదన్నా మైనస్లోకి వెళ్ళి బేరిష్ ఫేజ్ వస్తే చల్లా చెదురైపోతారు. ఎక్కడ గ్రే మార్కెట్ కాదు కదా, అసలు మార్కెట్లోనే ఉండరు. సో కోర్స్ ఇవన్నీ బుల్ మార్కెట్ లక్షణాలు. ఎనీవే, నాట్ టు డిస్కరేజ్ యూ ఆర్ నాట్ టు డిస్పెల్ యూ ఫ్రమ్ దిస్ మార్కెట్, బట్ అప్రమత్తంగా ఉండాలండి. ఇవన్నీ ఫాలో కావడం మంచిదే, బట్ వాటి ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు. ఫండమెంటల్స్నే ఫాలో కావడం అనేది మంచిది అనమాట. moneycontrol.comలో బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓల్డ్ ఫార్మాట్, న్యూ ఫార్మాట్లో చూపిస్తున్నారు. ఒకటే ఫార్మాట్లో ఇవ్వడం లేదు, ఎందుకని? సో ఈ మధ్య అది సెబీ నేమ్ అండి, అది న్యూ ఫార్మాట్ని కూడా ఇవ్వమని చెప్పేసి అందువలన ఇస్తున్నారు. సో మనకేమి దాంతో ఏమీ పెద్దగా నష్టం ఏం లేదు. చిన్న మైనర్ వేరియేషన్స్ ఉంటాయి న్యూ ఫార్మాట్కి ఓల్డ్ ఫార్మాట్కి, పెద్దగా ఏం తేడా ఉండదు. మీరు కూడా గమనించి ఉంటారు అది. రవీంద్రనాథ్ రెడ్డి వరంగల్ నుంచి అడుగుతున్నారు, 6 monthsగా హోల్డ్ చేస్తున్నారంటే జేఏసీ హౌసింగ్ 6% నష్టంలో ఉన్నారు, ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా? నో, ఐ థింక్ మీరు 6 monthsగా హోల్డ్ చేస్తే కనుక షుడ్ బీ ఇన్ ప్రాఫిట్స్ అండి. బట్ మీరు ఎంట్రీ పాయింట్ యాక్చువల్లీ కొద్ది హైలో తీసుకుని ఉంటారు, ఎందుకంటే 6 months బ్యాక్ స్టాక్ అరౌండ్ 294 నుంచి 295 మధ్యలో ఉంది, అండ్ ఆల్మోస్ట్ 600 దాకా పైకి వెళ్ళటం చూసాం. సో నా ఉద్దేశంలో ఐ థింక్ జిఐసి హౌసింగ్ డెఫినెట్లీ ఇక్కడైతే యాడ్ చేయకూడదు, కొద్ది స్టీపర్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ 3 monthsలో 294 నుంచి 623 దాకా హై పెరగటం చూసాం. సో ప్రాబ్లీ ఇంకొద్దిగా కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఐ థింక్ 488 నుంచి 460 మధ్యలో ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు యాడ్ మోర్. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, ఆఫ్ కోర్స్ రేణుకా షుగర్స్ ఇందాకే మనం ఆన్సర్ చేస్తాం. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయట 1050లో, అలాగే పీవీఆర్ ఉన్నాయి 1360లో. 6 months హోల్డ్ చేయొచ్చా? 6 monthsకి అయితే హోల్డ్ చేయొచ్చు అండి, బట్ అగైన్ ఈ షుడ్ హ్యావ్ స్టాప్ లాసెస్. సో 1128 మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో 1050లో మీరు కొన్నారు కాబట్టి ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్, సో ట్రైలింగ్ స్టాప్ పెట్టి మీరు హోల్డ్ చేయండి. 1197 ఉంది. సో 1128 బిలో క్లోజింగ్ బేసిస్ మీరు ప్రొటెక్టివ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మీ హోల్డింగ్ పీరియడ్ 6 months కాబట్టి. అదేవిధంగా పీవీఆర్ కూడా ఒక సైడ్ వేస్ నుంచి ప్రాబ్లీ ఒక డౌన్ ట్రెండ్లోనే ఉందని చెప్పాలి లాస్ట్ 3 to 4 monthsగా స్టాక్.
బట్ అగైన్ ఈ స్టాక్ కూడా 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ 1338. సో 1338 కింద క్లోజ్ అవుతే కనుక మీరు ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1630 ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి పీవీఆర్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం పీరియడ్. జగన్నాథ్ శర్మ అడుగుతున్నారు, ఇంజనీర్స్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? Yeah, it's a decent company and they are basically into consultancy, especially hydrocarbon sector ki they are strong into consultancy. ఇతరత్ర వేరే ఇన్స్ట్రుమెంటేషన్ వీటన్ని రంగాల్లో కూడా ఇట్స్ a government of India undertaking, but basically it's a service provider. It's not builder or construction activity ఇటువంటివి చేయబట్టు. సో ఇట్స్ a decent company, లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి బెస్ట్ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి ఆర్ ఓవర్ ద నెక్స్ట్ 6 months టిల్ డిసెంబర్ ఎస్ఐపిలో కొనండి. ఒకవేళ మార్కెట్లో ఏదైనా ఒడిదుడుకులైనా మంచి యావరేజ్ కాస్ట్ అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ టు హోల్డ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years. సీతారాం, సల్సార్ టెక్నో ఇంజనీరింగ్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? సో ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేసే కంపెనీ అండి ఇది. ఇప్పుడు బుల్ మార్కెట్లో ఉన్నాం, చాలా ఐపీఓస్కి మంచి పరిస్థితి నడుస్తుంది, మంచి కాలం నడుస్తుంది కాబట్టి హై ప్రీమియం దగ్గర లిస్ట్ అయింది. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టోరీ. ఓకే, ఇట్స్ ఏ రీజనబుల్లీ గుడ్ కంపెనీ, బట్ అలా అని చెప్పేసి ఎగబడి కొనాల్సిన కంపెనీ అయితే కాదు. మేబీ డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి, కొద్దిగా ప్రైస్ స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత మహానగర్ గ్యాస్ 985లో కొన్నారట బాలకృష్ణారెడ్డి. లాంగ్ టర్మ్ కోసం 1 year కోసం ఎలా ఉంటుంది, కంటిన్యూ చేయొచ్చా? ఐ థింక్ మహానగర్ గ్యాస్ ఇస్ అ గుడ్ ఐడియా అండి. సో ప్రాబ్లీ నెక్స్ట్ 1 year కోసం ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% రిటర్న్ డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చు. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 5-10% పడితే ఫర్దర్గా యాడ్ చేసేటట్టు కూడా ఉండాలి మీరు. అలాగే 5 లక్షల రూపాయలు రిలయన్స్ ఇండస్ట్రీస్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట, చేయొచ్చా? డెఫినెట్లీ 2 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ 1090-1100 నుంచి 1600 దాకా పెరగటం చూసాం. సో దీని ఆల్ టైమ్ హై 1650. సో 1649 ఒకవేళ దాటింది అంటే కనుక నెక్స్ట్ అప్ మూవ్లో ఇది 2000-2200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కరెక్షన్ ఎంత వస్తుంది? ప్రాబ్లీ ఒక 7-10% కరెక్షన్ రావచ్చు ఇన్ కేస్ నిఫ్టీ కనుక 200-300 పాయింట్స్ క్రాక్ అవుతాయి. సో 2-3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో 9977 ఇది నిఫ్టీ కనిపిస్తున్న లెవెల్ ఓపెనింగ్లో. ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దివి స్లాబ్స్, ఎంఆర్పిఎల్ ఇవన్నీ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ నెగిటివ్గా ఓపెన్ అయింది. భారతీయ ఎయిర్టెల్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. ఏషియన్ పెయింట్స్ ఆల్మోస్ట్ 1% డౌన్. అన్నీ రిజల్ట్ బాగానే ఇచ్చాయి, బట్ స్టిల్ సెల్లింగ్ చూస్తున్నాం మనం. హీరో మోటో కార్ప్, అంబుజా సిమెంట్స్ వీటన్నిటిలో కూడా సెల్లింగ్ చూస్తున్నాం. బట్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఈజ్ పాజిటివ్ ఆన్ అవెన్యూ సూపర్ మార్ట్స్, శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫస్ట్ ట్రేడ్లో మనకు కనిపిస్తున్న నెంబర్స్ ఇవి. సో 9976 ఇది ఎన్ఎస్సి నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ. బట్ భారతీయ ఎయిర్టెల్ నెగిటివ్గా ఓపెన్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. అండ్ దేర్ ఆర్ మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్. సో ఇవాళ కూడా మనకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తోంది. అలాగే జీఈటీఎన్డి 12% పెరిగింది స్టాక్. నవీన్ ఫ్లోరైన్ 2% పెరిగింది. పిఎస్యూ బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.2% పెరిగింది. అలాగే రికో ఆటో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 6% పెరిగి 78 దగ్గర ట్రేడ్ అవుతుంది. సుజలాన్ ఎనర్జీ 2% అప్. ఇంద్రప్రస్థ గ్యాస్ ప్రైసెస్ పెంచిందన్న వార్తలతో 1.2% పెరిగింది. టీడీ పవర్ ఆల్మోస్ట్ 5% పెరిగింది స్టాక్. అలాగే నష్టపోయిన వాటిలో మిడ్ క్యాప్ లూజర్స్లో పిడిలైట్ ఆల్మోస్ట్ 2.5% నష్టపోయింది పిడిలైట్. అలాగే M&M ఫైనాన్షియల్స్ 0.6% తగ్గింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ 2% తగ్గింది. టాటా మెటాలిక్స్ 2.3% తగ్గింది. సో ఇట్స్ ఎ మిక్స్డ్ బ్యాగ్ ఫర్ ఈవెన్ మిడ్ క్యాప్స్ ఆల్సో. కొన్ని నష్టాల్లో కనిపిస్తున్న స్టాక్స్ లిస్ట్ ఇది. బట్ జీఈటీఎన్డి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ 11-12% లాభంతో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. పవన్ కుమార్ రెడ్డి మెయిల్ పంపించారు. 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట, 8 years హోల్డ్ చేస్తారట దాన్ని. సో ఎటువంటి స్టాక్ మంచి స్టాక్? బోత్ బిఎస్సి ఎన్ఎస్సిలో కూడా రిజిస్టర్ అయి ఉండాలట. సో ఎన్ని కండిషన్స్ పెడితే కష్టం అండి మనం చెప్పడం. సో మీకు లిస్టింగ్తో సంబంధం ఏంటి, లిక్విడిటీ ఉందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. అదొకటి గమనించండి. అది బిఎస్సిలో ఉంటే ఏంటి, ఎన్ఎస్సిలో ఉంటే ఏంటి మనకి. సో మనం ఎప్పటికప్పుడు వాల్యూ బైస్ ఇస్తున్నాం, వాటిని ఫాలో కావచ్చు. ఆర్ మన ప్రాఫిట్ ట్రేడ్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే కూడా మంచి రికమెండేషన్స్ వస్తున్నాయి, ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎన్కే వీల్స్ ఇండియా ఫండమెంటలీ టెక్నికల్లీ ఎలా ఉంది? ప్రదీప్ అడుగుతున్నారు.
ఐ థింక్ నిన్న కూడా అడిగారండి. ఇట్స్ డీసెంట్ కంపెనీ బట్ ఇట్స్ స్మాల్ కంపెనీ అండి. ఇవన్నీ అలాయ్ వీల్స్లో ఉన్నారు. ఈ మధ్య మనకి స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ ఒకటి, ఎంకే వీల్స్ ఒకటి, వీల్స్ ఇండియా ఒకటి అండ్ ఎండ్యూరెన్స్, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఇట్స్ స్లైట్లీ గెటింగ్ కాంపిటేటివ్. బట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఈవెన్ దిస్ కంపెనీ విల్ డూ వెల్. బట్ ఇట్స్ స్మాల్ కంపెనీ, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక క్వార్టర్ ఏదన్నా చిన్న తేడా జరిగినా కానీ స్మాల్ కంపెనీస్లో కొద్దిగా హెవీ సెల్లింగ్ వస్తుంది. బట్ అదర్వైజ్ ఇట్స్ డీసెంట్ కంపెనీ, యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్. శివప్రసాద్ లైన్లో ఉన్నారు, కాలర్. హలో సార్, వసంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్ బాగా నడుస్తాను సార్. FCL సార్, ఫైనోటెక్ కెమికల్స్ అండి. ఫైనోటెక్స్ కెమికల్స్. అవును సార్, ఇది 30 రూపీస్లో కొన్నాను సార్, ఒక 500 షేర్లు. ఓకే, ఒక 1 year హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 1 year అయింది కొని. ఉంచుకోవచ్చా, ఈ టైంలో దిగిపోవచ్చు? ఉంచుకోవచ్చా, తీసేయచ్చా? బేసిక్లీ టెక్స్టైల్ రంగానికి చెందిన కెమికల్స్ అవన్నీ చేస్తారండి. అంత స్పెషలైజ్డ్ ఏం కాదు, బట్ ఇట్స్ డీసెంట్ కంపెనీ. ఫినోటెక్స్ కెమికల్స్ లిమిటెడ్ కొద్దిగా వాల్యూమ్స్ పరంగా ఎక్కువే కాబట్టి ట్రేడర్స్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటారండి ఈ కౌంటర్లో. 32, 28-32 జోన్లో ఇది ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ట్రేడింగ్ జోన్లో ఉంటుంది. సో ఒకసారి ఏమన్నా వాళ్ళ ఎక్స్పాన్షన్ ఏమన్నా కిక్కిన్ అయితే నెక్స్ట్ ఇయర్ కొద్దిగా ఇట్ మే మూవ్ అప్ టు దట్ 35-40 జోన్ అండి. అక్కడ మీరు తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. దే ప్యూర్లీ కమోడిటీ కెమికల్స్, బట్ ఇట్స్ అ డీసెంట్ కంపెనీ. రీసెంట్లీ ఆల్ కెమికల్ కంపెనీస్ అన్నీ కూడా డైస్టఫ్స్, పిగ్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా బాగా చేస్తున్నాయి కాబట్టి సో ఫినోటెక్స్ షుడ్ డూ వెల్. యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ కరెంట్లీ. తర్వాత కాలర్ బాలసుబ్రహ్మణ్యం. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. నా బేసిక్ 2 డౌట్స్ అండి. ఫస్ట్ ఇందాక RCF చెప్పాం కదా, అందులో 47,000 crores ల్యాండ్ బ్యాంక్ ఉన్నప్పుడు ఆ కంపెనీ OFSకి వెళ్ళి స్టేక్ ఎందుకు సేల్ చేయాల్సి వచ్చింది? కొంచెం ల్యాండ్ బ్యాంకే సేల్ చేసి మనీ తెచ్చుకోవచ్చు కదా, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బాలా గారికి MCX నుంచి BSEకి షిఫ్ట్ అవ్వచ్చా? ఈ 2. ఓకే, RCFకి ల్యాండ్ బ్యాంక్ ఉంది కదా, దాన్ని అమ్ముకుంటే 4 ఎకరాలు అమ్ముకుంటే 200 కోట్లు వస్తాయి కదా అనేది మీ డౌట్. అమ్ముకుంటే ఎవరికి వస్తాయి? కంపెనీకి వస్తుంది, అది గవర్నమెంట్కి వెళ్ళదు కదా. ఇప్పుడు OFSలో ఏం జరిగిందంటే గవర్నమెంట్కి ప్రస్తుతం అప్పుడు OFSకి ముందు 80% స్టేక్ ఉంది. సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, PSU కంపెనీస్లో తనకున్న స్టేక్ మొత్తం అమ్మి ఈ సంవత్సరంలో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సుమారుగా 70,000 కోట్లు రైజ్ చేయాలని. అందులో భాగంగా రకరకాల కంపెనీస్లో మనం హుడ్కో దగ్గర నుంచి ఇంతకుముందు చేసిన డిజిన్వెస్ట్మెంట్స్ అన్నీ చూసాం. అందులో భాగంగా ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా ఒక భాగం అనమాట. సో RCFలో ఉన్న 80% షేర్ని 75% తగ్గించుకున్నారు. ఒకటి డబ్బు రైజ్ చేయటం అయితే, రెండోది సెబీ కూడా ఒక నియమం విధించింది, 25% స్టేక్ మినిమం ఉండాలి అంటూ. దానికి అఫ్కోర్స్ ప్రైవేట్ కంపెనీస్కి వర్తిస్తుంది. సో పబ్లిక్ దగ్గర కూడా 25% ఉండాలి స్టేక్ అనేది ఒక నియమంగా మనం తీసుకుంటున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు స్టేక్ సేల్ చేయడం జరిగింది. అంతేగాని 200 కోట్లు ఏదో పెద్ద మొత్తం అని కాదు, ప్రభుత్వానికి ఇతరత్రా సమీకరించుకోలేదని కాదు. బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్. అందువలన అమ్ముకోవడం జరిగింది. 4 ఎకరాల ల్యాండ్ కనుక వాళ్ళు అమ్మితే ఆ డబ్బు కంపెనీకి వెళ్తుంది, ప్రభుత్వానికి రాదు కదా. సో ఈ 2 అంశాలని మీరు గమనించాలి. అలాగే ఆయన MCX నుంచి BSEకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. నాట్ అ గుడ్ ఐడియా అండి. MCX రీసెంట్లీ వాళ్ళకి ఆప్షన్స్ ట్రేడింగ్ ఇన్ కమోడిటీస్ అవన్నీ కూడా వచ్చాయి కాబట్టి మీరు BSEకి వెళ్ళినా కానీ ఇటువంటి షేర్స్ డెఫినెట్లీ దే విల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్ అని. ఇవన్నీ ఇమీడియట్లీ మనకి 1-2 yearsలో మల్టీబ్యాగర్ టైప్ ఆఫ్ షేర్స్ అయితే కాదు. సో మీరు MCX ఉన్నవి హోల్డ్ చేయండి. రాబోయే రోజుల్లో NSE కూడా లిస్టింగ్ అవుతుంది. సో ప్రాబ్లీ దట్స్ ఎ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే వాల్యూమ్స్ పరంగా ఇట్ ఫార్ అవుట్ బీట్స్ ఎనీ అదర్ ఎక్స్చేంజ్. సో ఆ రంగంలో ఉండాలంటే MCXలోనే ఉండండి. వన్స్ NSE గెట్స్ లిస్టెడ్ యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్. తర్వాత రత్నం అడుగుతున్నారు, AU స్మాల్ ఫైనాన్స్ అండ్ RBL బ్యాంక్ ఈ 2 కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ రేట్లో? ఐ థింక్ RBL బ్యాంక్ డెఫినెట్లీ ఎస్ అండి. ప్రాబ్లీ స్టాక్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది, 480 నుంచి 550, 600 మధ్యలో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో 2 ప్రైస్ పాయింట్స్ మీరు పెట్టుకోండి, 520 నుంచి 480 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్లో మీరు తీసుకోవచ్చు. ఐ థింక్ టెక్నికలీ AU బ్యాంక్ ఇంకా హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ప్రైస్ డిస్కవర్ అనేది అవ్వాలి దాంట్లో. సో రీసెంట్లీ చూసాం, మనకి టాప్ నుంచి బాగా పడతాం కూడా చూసాం స్టాక్. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి AU బ్యాంక్, అట్లీస్ట్ 1 quarter రిజల్ట్స్ ఇచ్చేదాకా. బట్ RBL యూ క్యాన్ బై ఇమీడియట్లీ. తర్వాత ఈ మెయిల్ వచ్చింది, సుప్రీం పెట్రో కొన్నారు 403 రూపాయలు, రవీందర్ 10% లాస్లో ఉన్నారు, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? నో, వెయిట్ చేయండి. సుప్రీం పెట్రో ఈజ్ అ డీసెంట్ కంపెనీ అండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. బేసికలీ పాలివినైల్ క్లోరైడ్ ఇతరత్ర వాళ్ళు రా మెటీరియల్స్ దే మేక్. సుప్రీం ఇండస్ట్రీస్ వాళ్ళ కాన్స్టిట్యూయెంట్ కంపెనీ ఇది. సో ఈ మధ్య క్రూడ్ కూడా పడ్డది కాబట్టి దే మేక్ గ్రాన్యూల్స్ ఆఫ్ PVC అండ్ LDP
హెచ్డిపి ఇటువంటివన్నీ చేస్తారు. సో ఇట్స్ ఓన్లీ ఏ B2B కంపెనీ, బట్ మంచి గ్రూపు, గుడ్ ఫండమెంటల్స్ ఉన్నాయి కాబట్టి 10% పడితే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి. రాబోయే రోజుల్లో యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ 10% అండ్ ప్లస్ డీసెంట్ ప్రాఫిట్ ఆల్సో. ఇమీడియట్లీ మాత్రం చేయొద్దు. ఒకవేళ ఇక్కడ నుంచి ఏమన్నా ఒక 5-10% పడితే పోస్ట్ ఈ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ఆగస్ట్లో యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. తర్వాత M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ 368 రూపాయల్లో కొన్నారు. మురళి, సో ఏం చేయాలి, దీన్ని సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఫైనాన్షియల్ స్పేస్లో ఇది కొద్దిగా వీక్ స్టాక్ అండి కంపారిటివ్లీ. దో నేను ఒక్కరోజే మంచి అప్మూవ్ రావటం చూసాం విత్ హ్యూజ్ వాల్యూమ్. సో మీరు కొన్న ప్రైస్ కూడా వెరీ గుడ్ ప్రైస్ 368 అనేది, కరెంట్లీ అరౌండ్ 399-400 ఉంది. సో దీని కీ రెసిస్టెన్స్ అనేది 404.90 అంటే 405 అబోవ్ ఉంది M&M ఫైనాన్స్కి. నా ఉద్దేశంలో మీరు ఇక్కడ ఒక 50% ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి అండ్ బ్యాలెన్స్ 50% మీ కాస్ట్ ఏదైతే ఉందో దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోండి విచ్ ఇస్ 368. అండ్ ఒకసారి స్టాక్ 405 దాటింది అంటే కనుక 418-420 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు బ్యాలెన్స్ ఐ థింక్ యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. మనోజ్ కుమార్ అడుగుతున్నారు, ఆయిల్ ఇండియా అండ్ ONGC ఈ రెండిట్లో SIP చేస్తారట, చేయొచ్చా? నో, దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. ఎస్ఐపి అనేది బేసికలీ పర్ఫార్మింగ్ గ్రోత్ సెక్టర్లో చేసుకుంటే బెటర్. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఎ గ్రేట్ సెక్టర్ విచ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్. అంటే దే మే బీ గుడ్ కంపెనీస్, బట్ రైట్ నో మీరు ఎస్ఐపి చేసిన ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ కాబట్టి యూ గో విత్ ఎ పర్ఫార్మింగ్ గ్రోత్ సెక్టర్, హై గ్రోత్ సెక్టర్కి. సో ఇది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కొంటే కొనండి, వేరే యూ గెట్ స్మాల్ ప్రాఫిట్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. హరికృష్ణ, వర్ధమాన్ పాలి 23% లాస్లో ఉన్నారు. స్నోమెన్ లాజిస్టిక్స్ 25% లాస్లో ఉన్నారు. లూపిన్ కూడా అంతే, అలాగే ఉజ్జీవన్. ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? ఇంకా అడిషనల్గా కొనుక్కోవచ్చు అవి? ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా, బట్ ఇమ్మీడియట్లీ కొనకండి. మీరు కొన్న స్టాక్స్ అన్నీ కూడా దే ఆర్ ఫెయిర్లీ గుడ్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్. అఫ్కోర్స్ స్టాక్ సెలెక్షన్ ఈజ్ బెటర్ అండి, బట్ మీరు కొద్దిగా హై ప్రైస్లో కొనుంటారు. అండ్ దాని తర్వాత బికాజ్ అన్నీ కూడా F&Oలో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా సెల్లింగ్ వచ్చిన తర్వాత కింద పడ్డాయి. ఇమ్మీడియట్లీ మీరు యావరేజ్ అయితే చేయకండి. ఉన్నవి కొద్దిగా ఓపికతో నెక్స్ట్ 2 years వ్యూతో ఉంచండి. ప్రాబ్లీ 1 or 2 quarters అయిన తర్వాత దే కెన్, ఎస్పెషలీ ఫార్మస్యూటికల్స్లో రెగ్యులేటరీ హ్యాంగ్ ఓవర్ ఉంది, ఇంకా మొత్తం పూర్తిగా పోలేదు. ఆప్టికల్లీ ఇట్ లుక్స్ ఓకే రైట్ నో. లాస్ట్ 1 monthలో